बेटा बाबा, बेटा बाबा को याद करो, बेटा बाबा को। ఫ్యామిలీలో खुद కూడా भी बाबा। పిల్లల్ని బాబాని గుర్తు చేసుకో, బాబా గుర్తు अगर చేసుకో ये అంటారు. आप सभी ఇప్పుడు మీరందరూ కూడా यहाँ बैठे हो ఇక్కడ కూర్చొని तो बिल्कुल आप इसी चीज का अभ्यास करो ఈ విషయాన్ని అభ్యాసం कि చేయండి. जो भी मन का भटकना होता यहाँ वहाँ, మనసు ఇక్కడ అక్కడ భ్రమించటం तो నుండి सभी भटकने को बंद ఆహ్, कर ఆ భ్రమించటంని ఆపివేసి, బంద్ చేసి, अंदर ही अंदर లోపల లోపల मीठा बाबा, మధురమైన బాబా, प्यारा बाबा, ప్రియమైన బాబా, प्राण बाबा, ప్రాణమైన బాబా, सुखदाता बाबा, సుఖదాత బాబా, खुशियों బాబా, का दान देने वाला बाबा, ఖుషి దానం చేసే బాబా అని तो बाबा को इतना ही బాబాను ఎంతో ప్రేమగా గుర్తు प्यार से याद చేసుకోండి. करो। ये सूक्ष्म याद ఈ సూక్ష్మమైన స్మృతి आप सबको మీ అందరికీ शक्ति देंगे। శక్తిస్తుంది. तो जो भी कमी कमजोरियां है, ఏవైతే కొరతలు, आप బలహీనతలున్నాయో सब అవన్నీ अपने आप को देखो, మిమ్మల్ని మీరు చూసుకోవటం ద్వారా क्या क्या कमजोरियां है। ఏ ఏ బలహీనతలున్నాయో, जैसे ఎలా प्रवृत्ति में रहते हो ప్రవృత్తిలో ఉంటూ కూడా तो कई बातें ఎన్ని प्रवृत्ति విషయాలు, की, ప్రవృత్తి విషయాలను दुनिया की, बहू बेटियों की, ప్రపంచంలో ఉన్న, బయట ఉన్న समाज की కోడళ్ళు, ऊंची తోడికోడళ్ళు, नीची बातें, సొసైటీ तो हमें कई बार ये देखा है లో చూసే कि ఉంటాం. ऐसी माताएं कमजोर होती, मैं खास మాటలు माताओं, కొంచెం బలహీనంగా అయ్యి यदि ఉండొచ్చు. कोई మాటల बात గురించి हुई, बहू बेटा ఏదైనా किसी ने విషయం कुछ మరి कहा కోడలు, పిల్లల మధ్యలో జరిగితే तो వాళ్ళు उदास हो रोने बैठ మాటలు जाए। అప్‌సెట్ ఉదాసీనులుగా तो అయ్యి आज आप చెప్తూ सभी को ఉంటారు. ఈరోజు మీ అందరికీ दादी चाहती है, दादियां भी, నాది కోరుతున్నారు మీ అందరిని. इस भट्ठी में इतनी शक्ति मन में भरो, ఈ బట్టీలో ఇంత శక్తిని మనసులో बाबा की నింపుకోండి. सख्त मना है, तुम्हें कभी रोना नहीं है। బాబాతో चाहे కనుక్కొని कोई మీరెప్పుడు मरना हो, चाहे ఏడవకూడదు. कोई जीना हो, చనిపోయినా, ఉన్నా గాని, పోయినా चाहे గాని, कोई बुरे भले परिवार में हो, మంచి వాళ్ళైనా, మంచివారు కాకపోయినా, परंतु పరివారం तुम्हें వాళ్ళు कभी ఉన్నా గాని, మీరెప్పుడు कभी भी रोना नहीं है, रोना ఏడవకూడదు, नहीं है। और కొట్లాడకూడదు. कभी भी घर में लड़ना झगड़ना नहीं है। ఎప్పుడు ఇంట్లో పోట్లాడుకోవటం कई बार ये ఉండకూడదు. रिपोर्ट सुनते, ఒక్కోసారి వింటూ ఉంటాం. बेटियों को तो करेंगे प्यार, बहुओं को करेंगे కూతుళ్ళను ప్రేమిస్తారు, क्या కోడళ్ళను ఏం జేస్తారు? क्या कहूँ, ఏమనను? लड़ेंगे झगड़ेंगे। పోట్లాడతారు. उनको बेटियों से अधिक प्यार करो, వాళ్ళకి కోడళ్ళకి కూడా కూతుళ్ళ కంటే ఎక్కువ तब ప్రేమనివ్వండి. तो कहें అప్పుడే कि कितने घर में शांति से रहते। ఇంట్లో ఈళ్ళు ఎంత శాంతిగా ఉన్నారనుకుంటారు. परंतु बेटियों को प्यार करो और बहुओं మరి को కూతుళ్ళను ప్రేమించి लड़ो కోడళ్ళను झगड़ो, निकल जाओ, निकल మరి जाओ। इन పోట్లాడి सभी బయటికెళ్ళు, बातें బయటికెళ్ళు అంటాం. ఈ విషయాలన్నీ को बाबा कहते ये है सब दुख देने वाली बात। దుఃఖాన్నిచ్చేవి. तुम्हें कभी भी నేనెప్పుడు కూడా दुख ఎప్పుడు देने కూడా वाली మీరు बातें దుఃఖాన్ని नहीं करनी है। माना కలిగించే మాటలు ऐसा रोने का स्वभाव हो, అంటే लड़ने का हो, చేయకూడదు. అంటే అలాంటి ये ఏడ్చే सब స్వభావం గాని छोड़ के जाना है। అవన్నీ వదిలివేయాలి. एक बाबा, एक ఒక్క बाबा, एक బాబా, बाबा ఒక్క याद బాబా, रखना। ఒక్క బాబానే గుర్తుంచుకోవాలి. शान है। Om Shanti. ఓం శాంతి. Have love for solitude and imbibe unity and concentration. ఏకాంత ప్రియులుగా అవ్వండి. Unity
in ఏకతను మరియు diversity, ఏకాగ్రతను అలవరుచుకోండి. భిన్నత్వంలో like ఏకత్వం. branches of many trees అనేక have వృక్షాల now కొమ్మలు become ఇప్పుడు one ఒకే చందన single వృక్షంగా red tree. అయ్యాయి. People say ఇద్దరు, 2 to 4 women నలుగురు మాతలు cannot కూడా live ఒకటే together, చోట కలిసి ఉండలేరు అని మనుషులు అంటూ whereas you ఉంటారు. women కానీ are ఇప్పుడు now మాతలు instruments మొత్తం to విశ్వంలో establish unity in ఏకతను the world. స్థాపించడానికి నిమిత్తంగా ఉన్నారు. It is you women who are మాతలే instruments to భిన్నత్వంలో bring about unity ఏకత్వాన్ని in diversity. తీసుకువచ్చారు. While coming from different countries, దేశాలు వేరువేరు, having different languages భాషలు and వేరువేరు, different cultures, సంస్కృతులు వేరువేరు. you have brought about కానీ unity మీరు amongst diversity. భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చారు. Om Shanti. ఓం శాంతి. Om Shanti. ఓం శాంతి. Welcome to Avakti Parivar. పరివారానికి Today's day స్వాగతం. 3. Have love for solitude and imbibe unity ఏకాంత and ప్రియులుగా అవ్వండి. concentration. ఏకతను Today's topic, మరియు ఏకాగ్రతను unity అలవర్చుకోండి. in diversity. భిన్నత్వంలో Now ఏకత్వం. we will listen to ఇప్పుడు మనం Mohini. మోహిని దీది నుండి విందాం. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. Everyone well and okay? అందరూ బాగున్నారా? ఓకేనా? Yeah. After belonging to Baba, బాబా వారిగా అయిన తర్వాత if we are not okay and well, when will we మనం be? ఓకేగా బాగాలేకపోతే ఇంకేముంది? So, belonging to Baba, having బాబా వారిగా knowledge, అయి జ్ఞానం yoga అయి with Baba should keep బాబాతో us not only well but very well. ఉండటం right? మామూలుగా Because ఉండటం కాదు, it's not చాలా only బాగా ఉండటం. I have to be well, but I have to keep others also very నేను happy and బాగుండాలి, well. ఇతరులను కూడా బాగా ఉంచాలి. This morning I am meeting you from Shantivan ఈరోజు నేను శాంతివనం నుండి మిమ్మల్ని కలుస్తున్నాను. and felt definitely thankful to Baba that Baba helped us to be here, and everything is really, really very, very good. ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది. Our family here, ఇక్కడ ఉన్న ఫ్యామిలీ కూడా welcome. They gave everything at the స్వాగతించారు, right time. Definitely keeps us అన్ని very ఇచ్చారు, happy. సంతోషంగా ఉన్నారు. Many came to see me. What should be our effort for New Year from ఎంతో this మంది year? చూడటానికి వచ్చారు. So much Baba gives in Murli, బాబా ఎంతో ఇస్తారు blessing, మురళిలో. essence of Murli, మురళిలో like ఉన్న Avyakti signal. సారాన్ని, అవ్యక్త సిగ్నల్ను. So after listening early morning Murli and everything, పొద్దున పూట మురళి I విన్న just made తర్వాత some notes to see what మరి will I do today. నోట్స్ చూసుకోవాలి, నేను ఈరోజు ఏం చేయాలో Because చూసుకోవాలి. we listen lot, right? Listening is important. But వింటూ after ఇంపార్టెంట్. listening, what we do? విన్న తర్వాత ఏం చేయాలి? Take 3 points, 4 points. 2-3 Maybe పాయింట్లు 1 or తీసుకోండి 2 from Murli. మురళి నుండి. Take 1 from maybe blessing, and then from Avyakti signal. బ్లెస్సింగ్ నుండి, అవ్యక్తి సిగ్నల్ నుండి తీసుకోండి. Because every good student do homework, right? మంచి When పిల్లలు children హోంవర్క్ come చేస్తారు కదా. home, what parents keep asking? Have you Yeah. done your homework? Have you done homework? హోంవర్క్ చేశారా, So హోంవర్క్ Baba చేస్తారా అని also అడుగుతూ ఉంటారు కదా. wants to see బాబా కూడా that yes, we are doing service, but what about homework? మనం సర్వీస్ చేస్తున్నాం, మరి హోంవర్క్ సంగతి ఏంటి So అంటే to be good number in student life, స్టూడెంట్ లైఫ్లో homework is very important. మంచి నెంబర్ I తీసుకోవాలంటే always హోంవర్క్ చాలా అవసరం. remind myself నేను గుర్తు that one has చేసుకుంటున్నాను. to do homework, and హోంవర్క్ homework is చేస్తూనే practice. ఉండాలి. హోంవర్కే ప్రాక్టీస్.
even if you don't stop whole day but at least during traffic control, రోజంతా కాకపోయినా ట్రాఫిక్ కంట్రోల్ అప్పుడు take instead of 3 minutes, 5 minutes, 3 నిమిషాలు, but take one of the practices, 5 నిమిషాలు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. any practice. So by night time, there is this contentment that I did make good efforts. Because you feel full, you have so much which shows in your face, behavior. Otherwise, if we are empty, then it is not visible. The ఖాళీగా happiness, ఉంటే the intoxication, తెలియదు కదా. being God's child, belonging to God. And most important is getting sustenance from God. బాబా పిల్లలుగా అయిన తర్వాత బాబా నుండి పాలన తీసుకుంటున్నాం. Knowledge in one type of sustenance, but whole day being in yagya, eating food, Brahma Bhojan, being in the divine company, pure atmosphere, all that is God's sustenance, which we get at Confluence Age. Appreciation and gratitude also keeps our heart very happy, and we are also very humble and feel very, very much that we have all the rights on Baba's sustenance. So Baba is saying that one of the quality which we all should have, even if there is diversity or variety, whatever we call it, డైవర్సిటీ కానీ వెరైటీ కానీ we are together. అనండి అవి ఉన్నా కానీ మనం అంతా కలిసే ఉన్నాం. Most of us never knew each other. We meet here, and Baba called it a different branch from different tree. Everyone from different family, different background, different language, different country, different religions now. We have so many from Jewish religion, Christians, different branches. ఎన్నో of ధర్మాలు different ఉన్నాయి, religions. జూయిష్, క్రిస్టియన్ అయినా కానీ But there is harmony, there is togetherness, ఐక్యత ఉంది, there is unity. ఏకత్వం ఉంది. So Baba is saying unity in diversity. So బాబా అందుకే అంటున్నారు Baba భిన్నత్వంలో says the ఏకత్వం. branches of many trees have now become one sandalwood tree. అనేక వృక్షాల కొమ్మలు ఇప్పుడు So ఒకే Baba చందన says that వృక్షంగా you అయ్యాయి అని బాబా అంటున్నారు. say that 2 to 4 women ఆ, cannot live అంటూ ఉంటారు కదా, together ఇద్దరు నలుగురు unless మాతలు కలిసి ఉన్న you, చోట ఒకే చోట కలిసి ఉండలేరు mothers, అంటుంటారు. Baba says, are now instruments to establish unity కానీ in మాతలు ఇప్పుడు diversity. మొత్తం విశ్వంలోనే ఏకతను స్థాపన చేయడానికి నిమిత్తంగా Or ఉన్నారు. unity in the world. So it is, Baba says, you who women who are instruments in bringing about unity in diversity. మాతలే While భిన్నత్వంలో Baba says ఏకత్వాన్ని తీసుకొచ్చారు. coming from different countries, దేశాలు వేర్వేరైనా, having different language భాషలు వేర్వేరైనా, and different also, Baba said, different cultures, సంస్కృతులు వేర్వేరైనా, you have brought కానీ about మీరు unity amongst diversity. భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చారు. Yeah, we are example of that, right? మనం ఉదాహరణలు కదా. అవును, 130 countries. 130 దేశాలు. Is there anyone, a big company, anyone in the world who has
that many branches of anything. Sometimes we forget that we are so much unlimited, not only diversity. ఒకసారి మర్చిపోతాం మనం ఎంతో. We meet people from Israel, we meet people from Russia, we meet people ఎంతో from భిన్న భిన్న సంస్కృతి వాళ్ళు ఉన్నాము. రష్యా, బ్రెజిల్, వేరు వేరు దేశాల we వాళ్ళు all together follow అందరం కలిసి not only Baba's Srimad బాబా direction, శ్రీమతాన్ని but also every morning, same అనుసరించడమే morning కాదు, everywhere. ప్రతి Anywhere you go, ఎక్కడికి వెళ్ళినా ఇదే మురళి it's the వినిపిస్తుంది. same morning. And even there are some, they try to do little bit, we call it dictates of mind, manmat, ఎక్కడైనా but మన్మతం not for long. ఉన్నా కానీ అది ఎక్కువ కాలం ఉండదు. It's not only instruments, but even the students, they like to follow everything. స్టూడెంట్స్ కూడా ఫాలో So అవుతుంటారు. together అందరూ కలిసి with this diversity, which is very physical, right? ఏదైతే భిన్నత్వం ఉందో But భౌతికమైన spiritually we are all one. అది వేరుగా ఉన్నా కానీ We have ఆత్మకంగా అయితే మన అందరం ఒకటే. common principles, we have common values. కామన్ గా విలువలు, Everything we have is common. If we think that way, కామన్ ప్రిన్సిపల్స్ అన్నీ if ఉన్నాయి. there are differences, they are very little. ఏమన్నా After వ్యత్యాసం ఉన్నా అది చాలా differences, తక్కువ. but that also the quality of appreciation of each other. Because everyone is special, young and old. ప్రతి ఒక్కరూ స్పెషలే, పెద్దవాళ్ళైనా It's the చిన్నవాళ్ళైనా. older have more authority, might be. అంతేగాని పెద్దవాళ్ళకి ఎక్కువ అధికారం ఉన్నట్లని If we కాదు. look at the qualities of younger ones, చిన్నవాళ్ళ క్వాలిటీలు చూసినా we sustain them with lot of love. వాళ్ళని ఎంతో ప్రేమగా Never పాలనిస్తాం. see them physically, but every soul has experience, Baba used to say, of 84 births, right? ప్రతి ఆత్మకు 84 జన్మల So they అనుభవం. bring their own experience. Many things we learn now at present, but lot of things we bring from the past too, right? అయితే ఎన్నో How you నేర్చుకుంటున్నాం, కానీ got ఎన్నో into గతం the- నుంచి కూడా how వస్తూ you ఉంటాయి got కదా. this without going to college for engineering, కాలేజ్కి or ఇంజనీరింగ్ కోసం nothing, but all what the within the soul, what is there, we all use that and వెళ్ళకుండా continue. ఇంజనీరింగ్ ఎలా చేస్తాం అలానే our ఆత్మలో task. ఏదైతే ఉందో అది ఉపయోగించాలి So మేము. our homework is మన హోంవర్క్ ఏంటంటే never get into the ఎప్పుడు కూడా clash because of the విభేదాల్లోకి differences. వ్యత్యాసము Always, గురించి always రావద్దు. remain in love, అందరూ harmony, ప్రేమగా, and respect everyone. సంతోషంగా, గౌరవప్రదంగా ఉండండి కలిసి. Om Shanti, Moini Didi. ఫిఫ్టీన్ Hello, ఈరోజు Shanti ఇంటర్వ్యూ ఇస్తున్నాను Nagan, న్యూయార్క్ how నుంచి. are you? I am good. How are you? How is New York? Good? Yeah, it is snowing. It snowed a lot last night and full of snow everywhere, లాస్ట్ నైట్ but స్నో it's పడింది, melted now. స్నో కరిగిపోయింది ఇప్పుడు. You all keeping yourself warm? Nice. Yes, I'm wearing my jacket. Yeah, it's important to keep వామ్ గా warm. ఉన్నారా? అవును, వేడి చలిలో Om కూడా Shanti, జాకెట్ Avyakti వేసుకున్నాను. Parivar. Didi, yesterday when Baba was reminding us of Jagadamba's Mama's slogan, the one who is giving you orders, is making you బాబా నన్ను move. గుర్తు I చేస్తున్నారు. remembered జగదంబ you at స్లోగన్ that మా time. అమ్మ హుకుమిస్తున్నారు I అని felt అన్నారు. this అప్పుడు is నాకు the మీరు practical గుర్తొచ్చారు. form, we మీరు didn't see ఇప్పుడు Mama, but we are ప్రాక్టికల్ seeing ఫామ్ you. మా అమ్మ అని మేము And we చూడలేదు, కానీ feel మిమ్మల్ని that చూసాము. how you మిమ్మల్ని చూసి traveled for so మీరు long ఎలా and then now ఇంతకాలం you're ప్రయాణం already చేస్తూ here with ఉన్నారు. us. So మరి this మాతో is కూడా Baba's రోజు magic, ఉంటున్నారు. na? ఇది బాబా You యొక్క are and అద్భుతం. you're looking so ఇదంతా fresh. మీరు ఎలా చేస్తున్నారు? It మరి doesn't మీరు at ఇంత all ఫ్రెష్ గా feel కూడా that you might have కనపడుతున్నారు. any jet lag or మీకు anything. ఎలాంటి జెట్ లాగ్ కానీ ఎలాంటి Do you కలప feel కూడా like that కనపడలేదు. too? మీకు ఏమైనా అనిపిస్తుందా అట్లా? Body is body, anyone's body, right? శరీరం ఎవరిదైనా Yes. శరీరమే, Soul has to కానీ ఆత్మ keep మాత్రం increasing spiritual capacity. ఆత్మికమైన బలాన్ని Because పెంచుకుంటూ ఉండాలి. journey is journey, ప్రయాణం complications, ప్రయాణమే. everything is for everyone. Mhm. ప్రతిదీ But ప్రతి వారికి ఉంటుంది. just to reach at Baba's home బాబా ఇంటికి gives చేరుకొని us lot of energy, right?
Yes. చేరుకోవటమే చాలా One day ఎక్కువ was very శక్తి busy, then we వస్తుంది. are trying to balance it now. Mhm. మనం దాన్ని ఇప్పుడు బ్యాలెన్స్ But, చేసుకుందాం అనుకుంటున్నాం. today our RC meeting is starting, ఈరోజు and our RC మీటింగ్ meetings are 10 మొదలవుతుంది. hours or so, minimum. But then we do it once in a year, Yeah. because we don't meet all together anywhere now. Mm. So, Right. yeah, we are ready And for that. Yeah. and did Bombay treat you well? I was బాంబేలో concerned అంతా for బాగా you. Bombay జరిగిందా? was good. Yeah. 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 Thank you. I really liked what you shared, Didi, that, after Murali class, just take few minutes or few మీరు moments బాగా to చెప్పారు. think, మురళి what తర్వాత will I do today? ఈరోజు ఏం చేయాలో Sometimes when we ఆలోచించండి. share points also, we are not very ఎందుకంటే clear that ఒక్కరోజు what I మనం want to do పాయింట్స్ today. షేర్ చేసినా మనం ఏం Baba is చేయాలనేది giving క్లారిటీ us so ఉంటుంది many కాబట్టి points to బాబా మనకి ఎన్నో పాయింట్స్ imbibe ఇస్తున్నారు. and, to practice. వాటిని So thank ప్రాక్టీస్ you చేయండి. for that reminder and to give us that నాకు గుర్తు importance of చేసినందుకు homework for ధన్యవాదాలు. having a good student life. That was very nice. I liked that a స్టూడెంట్ lot. లైఫ్ కూడా ఇచ్చారు. And I wanted to ask you a few questions. I thought I don't have any మిమ్మల్ని కొన్ని question, and ప్రశ్నలు then I have అడుగుదాం so many అనుకుంటున్నాను. questions now. కానీ So ఏం I want to ప్రశ్నలు really go లేవనుకున్నా with కానీ ఇప్పుడు them. ఎన్నో ప్రశ్నలు First thing వస్తున్నాయి. Baba said in the Murli మొదటిది today బాబా అన్నారు that మురళి ఈరోజు Baba, the మురళిలో Father, బాబా is తండ్రి now unlocking your intellect, మీ బుద్ధి తాళాన్ని which తెరుస్తుంటారు had అన్నారు. locked your intellects, and మీ Baba బుద్ధి is తాళం unlocking your బుద్ధికి intellect. తాళం పడింది, బాబా So తాళం my question తెరుస్తున్నారు to you అన్నారు. మా ప్రశ్న is it ఏంటంటే okay to say to Baba to బాబాకి ఇలా చెప్పటం unlock ఓకేనా? not only mind, but బాబా also నా the బుద్ధే కాదు, intellects of my family member ఫ్యామిలీ or వాళ్ళ some new బుద్ధిని, student who is taking that కొత్త yoga స్టూడెంట్ course? బుద్ధిని, Is it okay ఇలా for me వాళ్ళ to tell తాళాలు కూడా Baba, తెరువు బాబా అని please open my అడగటం mind? ఓకేనా? అడగొచ్చా? I know that in some of the Murlis, Baba said, మరి బాబా కొన్ని if మురళిలో I'm చెప్పారు, remembering Baba and నేను keep బాబాని taking request of others, తలుచుకుంటుంటే మరి ఇతరుల గురించి కోరికల mothers దగ్గర will say, తీసుకొస్తూ ఉంటే but unlock the intellect of my husband, my children, all ఆ, that. ఆయన I don't బుద్ధి think తాళం that తెరవండి, request is necessary. పిల్లల తాళం As తెరవండి Baba అని says, అడిగితే ఆ bhakti, రిక్వెస్ట్ అవసరం if their కాదు. bhakti is finishing, their fortune is opening, వాళ్ళ it is భక్తి time ముగిస్తే for వాళ్ళ them, భాగ్యం then the intellect gets unlocked, right? వస్తే Otherwise, they బుద్ధి తాళం already know it is తెరుచుకుంటుంది. locked, that you give knowledge, but it మరి doesn't go in. మరి They తాళం don't accept. ఎంత జ్ఞానం ఇచ్చినా లేకపోతే But when అవ్వదు. intellect is open, వాళ్ళ బుద్ధి there is some తెరుచుకున్నప్పుడే kind of awakening which is ఆ happening, ఆ then automatically they are మేల్కొల్పు able అనేది to వస్తుంది. అప్పుడు understand. అర్థం Many of us చేసుకుంటారు. even didn't listen to 7 days course, చాలా మంది Yeah. but as soon as మేము we heard, 7 this రోజుల is కోర్స్ about కూడా Baba, వినలేదు. బాబాని this is the చూడగానే knowledge which is ఈ true, జ్ఞానం everything will మంచిది, start happening. ఇది కావాల్సిందని అని So I would తెలిసిపోయింది. suggest నేను not అనేది to remind God of what he saw, భగవంతుడికి చెప్పటం కాదు ఆయన ఏం చేయాలో. because he knows, ఎందుకంటే and ఆయనకు it's తెలుసు between the soul and God. అది ఆత్మ పరమాత్మ So మధ్యలో my ఉన్నది. request, I think, is నేను like, I చెప్పాల్సింది remember ఏంటంటే one time Avyak Babdada said, children keep reminding me as I forget, right? Baba, do this as I forget. పిల్లలు నేను Because we మర్చిపోయానేమో are అని used ఇది to చేయి doing బాబా అది it, బాబా అని చెప్తూ ఉంటారు. Yes. so we keep reminding. బాబాకు మనం గుర్తు So చేయటం then కాదు. yeah, but Yes. not to Baba. Thank you. Baba, మనం yeah, we look తెలుసుకోవచ్చు at కానీ Baba బాబా and గుర్తు let Baba చేసుకోవడం. do what he has to do. బాబా ఏం చేయాలో అది చేస్తారు. Okay. Thank you, Didi. I won't take any personal request to Baba for sure. So this is this another question where Baba was saying that, today he was emphasizing, like maybe at least 10-20 times he said that Gyan without yoga or yoga without Gyan. They're two different subjects, and was saying both have to be జ్ఞానం, given యోగా, importance. యోగా But జ్ఞానం Gyan without రెండింటికి yoga is limited ఇంపార్టెన్స్ because ఇవ్వాలి. yoga is the one that helps us to ఎందుకంటే move యోగమే forward. కదా Yoga is మనకి the one హెల్ప్ that cools చేసేది, our senses. Yoga is the మన one that purifies us. కర్మేంద్రియాలని And చల్లగా yoga makes us చేసేది, మన karma yogi. పవిత్రతనిచ్చేది. My question యోగం is, ద్వారా from being కర్మయోగులుగా karma అవుతాం. నా yogi, ప్రశ్న ఏంటంటే and let's say I కర్మయోగుల have a నుండి good yoga and I'm నాకు doing మంచి good yoga, I'm యోగం ఉంది, becoming a karma yogi. నేను Now I కర్మయోగి want to అవుతాను, become karmatik. నేను So what కర్మాతీతంగా అవ్వాలి are అంటే what practices or dharnas I ఏం should ధారణ చేయాలి? imbibe in my daily life, రోజువారీ daily Laukik జీవితంలో, life, లౌకిక that I can జీవితంలో reach karmatik నేను stage కర్మాతీత quickly? స్థితి చేరటానికి See, చేయాల్సి knowledge, ఉంటుంది. why we have to listen to Murli every morning, మరి పొద్దున్నే మనం మురళి because ఎందుకు వినాలి? understanding and recognition అర్థం చేసుకొని keep గుర్తు increasing చేసుకోవటం every day now. అది రోజు One of పెరుగుతూ the Murli ఉంటుంది. Baba says, ఒక మురళిలో బాబా remember చెప్పారు, me as I am.
నేను నన్ను So ఎలానే ఉన్నానో remember అలానే the గుర్తు self. చేసుకోండి. So when we understand knowledge అది in the మనం morning, అర్థం చేసుకున్నప్పుడు then the clarity of intellect helps us to have good బుద్ధిలో yoga. Hmm. ఆ యోగం అనేది There క్లా was స్పష్టంగా more, but వస్తుంది. even now, ఇప్పుడు కూడా before Murli, at least మురళి ముందు we used to have half an hour మేము yoga. అరగంట Then కూర్చునేవాళ్ళం was యోగంలో. 15 minutes. Now people తర్వాత just 15 arrive for నిమిషాలు. Murli. ఇప్పుడైతే డైరెక్ట్‌గా They మురళికి haven't got వస్తారు. yoga before Murli. యోగం Now మురళి ముందు listening, చేయాలి. if it is after yoga, అది there is concentration. And Okay. when యోగం you తర్వాత listen, అయితే Murli మురళి feels మీద right. కాన్సంట్రేషన్ ఉంటది. And that is why at least we play అందుకే one song before Murli. ఒక పాట అయినా So పెట్టుకోవాలి that మురళి ముందు. if you didn't do yoga before, మురళి at ముందు least listen to that యోగం and చేయకపోతే ఆ meditate at పాటను that time. విని So they are very interconnected. ఆ That means ఆ if you వైబ్రేషన్స్ ఉంటాయి. practice అదన్నీ yoga, కలిసి ఉంటుంది. your యోగం చేసిన తర్వాత understanding of the మన knowledge జ్ఞానం అర్థం will చేసుకోవటం be వేరుగా clear. ఉంటుంది. And బావుంటుంది. you will ఉంటుంది. retain the స్పష్టంగా knowledge ఉంటుంది. in ఆ intellect. జ్ఞానం కూడా బుద్ధిలో Right. మిగిలిపోతుంది. Generally నిల్వ you ఉంటుంది. hear it and it's gone, right? Yeah, I yeah. know this, I లేకపోతే know ఇది this, I వింటే have ఇది heard తెలుసు, ఇది this తెలుసు before. అనుకుంటాం. అది బుద్ధిలోంచి Now వెళ్ళిపోతుంది. we go into, let's understand today what Baba is saying ఈరోజు బాబా instead of, ఏం I know. చెప్తున్నారు? Hmm. When he say, same Murli, it will repeat same points, you know, because they అదే don't మురళి కదా, అదే పాయింట్స్ కదా understand అంటారు. that లేకపోతే today my understanding is different than 1 month before, right? ఈరోజు నేను అర్థం Yes, చేసుకున్నది yes, ఒక నెల ముందు beautiful. So I 2 నెలల should కంటే listen వేరుగా Murli ఉంటుంది. with full attention. మురళి గనక So ఫుల్ when అటెన్షన్ your ఇస్తూ yoga ఉంటే, is getting accurate, మీ యోగం గనక then యాక్యురేట్ karma, గా ఉంటే actions, your duties, మీరు your చేసే responsibility, everything you డ్యూటీలు will do అన్నీ కూడా perfectly, మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా accurately. యాక్యురేట్ గా You will ఉంటాయి. not miss it, you will not be మీరు మిస్ tired, you అవ్వరు. won't be careless. మీరు All that happens when there is కేర్లెస్ గా ఉండరు. good yoga. That means karma yoga doesn't only mean actions, అంటే but కర్మయోగం అంటే accuracy in actions. యాక్షన్సే And కాదు. then time comes where you start going beyond. I'm not constantly looking for result. Hmm. All the time I did this. నేను Did రిజల్ట్స్ anyone కోసం చూడలేదు. appreciate? Nobody saw it. Nobody, you know, it's like we look into the results. Uh-huh. But if you have faith, ఫలితం that కోసం what I ఫలితం did కాదు. కానీ మన will కనుక not ఆ set నమ్మకం account ఉన్నప్పుడు in my soul, you know. My ఆత్మలో karmic account is increasing ఆ and I'm saving. ఆ కర్మ So when going beyond is karmatit, right? కర్మ ఖాతాలు Right, right. You are పెంచుకుంటూ not ఉండాలి. వాటికి affected అతీతంగా అవ్వటం, వాటి by ప్రభావంలో anything, whether it పడకపోవటమే is కర్మాతీతం. settling of past karmas or జరిగిపోయిన while కర్మల doing it, ఖాతాలను no expectations, you know, you Yes. keep జరు doing it. సెటిల్ And చేసుకోవటం, you're మరి not visible కోరికలకు seeing అతీతంగా this, అవ్వటం. but there is definitely, ఇవన్నీ కనపడవు గానీ, let's say I do something ఇవైతే really with full heart, then ఉన్నాయి. what I do, ఎప్పుడైతే I నేను have to do it. There is హృదయ difference, right? హృదయస్ఫూర్తిగా చేయటం, So చెయ్యాలి అనుకొని karmatit చేయాల్సి వచ్చి also చేయటం not వేరు కదా. only the state కర్మాతీతం which is beyond, it's కర్మాతీతం also కూడా perfect. అతీతమైన స్థితే కాదు. అది So పర్ఫెక్ట్ whatever you're ఖచ్చితమైన doing with స్థితి. Baba's love, మీరు whatever ఏం you're చేస్తున్నా doing గానీ is ప్రేమతో చేయటం, complete. Whatever responsibility you have, పరిపూర్ణంగా చేయటం, you మీకున్న are able to బాధ్యతలను do. చేయటం, And then you set a good example for మీరు others ఉదాహరణగా అందరి ముందు so ఉండటం. that the way you do it, they can also follow. ఆ విధంగా Right? మీరు చేసినప్పుడైతే వాళ్ళు కూడా అనుసరించగలుగుతారు. Becoming karman. It's very beautiful, Didi. What you said reminds us of the Gita's episode where they say, focus on your doing rather than focusing on the fruit of the action. And that is what is karmatit. You're saying, గీతలో don't కూడా worry అంటాం about కదా, కర్మ మీద the కాదు fruit. ఫలితం, It కర్మ will ఫలితం మీద automatically కాదు, get కర్మ మీద accumulated. You know, people ధ్యాస who పెట్టండి do a అంటారు. lot of law of attraction and manifestation and all of that, that is like you're ఆకర్షణ first అయిన thinking about the fruit పరివర్తన and then అయిన you're అదంతా ఫలితమే. thinking about the thought you will have or action చేయాల్సిన you will ఆలోచన do. But you're చేయాలి. saying, don't కర్మ worry కంటే about the ఫలితం fruit. కోసం It will చూస్తున్నాం. automatically get మీరు అన్నారు accumulated. ఫలితం చూడటం కంటే And that is the definition of చేయాల్సింది karmatik, చూడండి. అదే which is very new కర్మ. actually. I don't think I've understood it like that before. So ఇంతకు this is ముందు very నేను అర్థం beautiful చేసుకోలేదు. actually. ఇది బాగుంది Yeah, ఇప్పుడు అర్థం thank you, చేసుకోవటం. Didi. So the other question I had was from yesterday's Murli, and Baba was saying in the Murli to రేపు give మురళి wings నుండి of courage. I said people want to do, people want to become, but they don't have courage. ధైర్యం యొక్క రెక్కలు ఇవ్వండి అన్నారు. ఎన్నో So చేయాలనుకుంటారు, ఆ Why ధైర్యం we have to remember those who keep courage, God helps ఎవరైతే them, right? ధైర్యాన్ని ఉంచుతారో, yeah, but If I Bab- remember Baba's help,
బాబాను then I will keep గుర్తుంచుకుని courage. బాబా Okay. So Sometimes సహయోగాన్ని people remember గుర్తుంచుకుంటే నాకు that, they ధైర్యం only ఉంటుంది. say, oh, I have to keep courage. But అట్లా కాకుండా ధైర్యాన్ని hey, పెట్టుకోవాలంటే Baba కాదు, will help. బాబా సహాయం So చేస్తారు. then it's more courage, అది ఇంకా ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది. more courage and more courage. So, Didi, Baba said that you have to give courage to others, right? బాబా So, చెప్పారు, my మీరు question See, is, when you ధైర్యాన్ని have ఇతరులకి done ఇవ్వాలి something, అన్నారు. you tell others you can do it, you can make it. You know, your words will have some weight. Otherwise, మాటలకు కూడా you don't keep బరువు courage, ఉంటుంది you కదా. keep telling others, have courage, have మాటల courage. ద్వారా కూడా ధైర్యాన్ని So they నింపొచ్చు కదా. see you courage. మీరు మిమ్మల్ని మీ Yesterday, ధైర్యాన్ని one చూసి of our senior brothers said, he వాళ్ళకి ధైర్యం really వస్తుంది. congratulate you for your courage. So I said, again, it's God's help, you know. Honestly, it's without God's help, we cannot do what we are doing today. No, భగవంతుడి people సహాయం get లేకుండా tired మనం at ఇప్పుడు the ఏం age of చేస్తున్నాం అది చేయలేము. 65. And for us, is after 80, we have more to do than what we were doing. So right? it must be Baba's help, no? Otherwise, it's not possible, right? Mm. So, Okay. from your experience, Well, give love to everyone. Keep safe. Be yes, careful walking on the street with snow and all that. we are very అందరికీ నా careful ప్రేమ and ఇవ్వండి. taking జాగ్రత్త care of స్కూల్ ourselves. వచ్చేటప్పుడు. And thank you so much, Didi. It was lovely meeting you. థ్యాంక్ యూ Okay, nice to దీది, కలవటం బాగుంది. ఓం శాంతి.